నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అనంతపురంలో ఒక మంచి హౌస్ కావాలని చాలామంది అడుగుతున్నారు. 2 BHK హౌస్ అన్న సేల్కి అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్లో జొన్న ఐరన్ మార్ట్ ఉంది కదన్న, దాని ఆపోజిట్లో భరత్ నగర్ కాలనీలో వస్తుందన్న. జొన్న ఐరన్ మార్ట్ నుంచి 700 మీటర్లు అయితే ఈ ఇల్లు వస్తుందన్న. చాలా బాగుంది హౌస్, నార్త్ ఫేస్లో కట్టారన్న. సో ప్రైస్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఏముంది మొత్తం మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. హౌస్ అయితే చాలా బాగుంది, హౌస్ అయితే విజిట్ చేయండి. ఒక హౌస్ ముందర అయితే 30 ఫీట్ రోడ్డు ఉందన్న, చాలా పెద్ద రోడ్డు, విశాలమైన రోడ్డు. సో ముందర వచ్చేసి మనకు చాలా బాగుందన్న. ఎలివేషన్ చూడొచ్చు మీరు, కొత్తగా కట్టించారు. సో రెడీ టు మూవ్ అనమాట. సో హౌస్ ముందర అయితే 30 ఫీట్ రోడ్డు. సో ఈ పక్క హౌస్ కూడా వాళ్ళదే, అది కూడా సేల్ చేశారు. సో ఇది ఒకటే ఉంది సేల్కి. సో ముందరైతే గార్డెనింగ్ కోసం కొంచెం ప్లేస్ అయితే వదలడం జరిగింది. ఇక్కడ చెట్లు కూడా నాటుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. పైన కూడా మీరు ఇల్లు కట్టుకోవచ్చు. సో ముందరైతే కార్ పార్కింగ్ సంబంధించిన స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐరన్ గేట్ ఇచ్చారండి, చాలా బాగుంది. ఇందులో వచ్చేసి మీకు సంప్ ఉంది మరియు బోర్ ఉందండి. సో ప్రతి ఇంటికి సపరేట్ బోర్ ఉందన్నమాట. అండ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. అండ్ కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా హైట్ కట్టించారు. ఈ పిల్లర్ చూడండి, ఈ పిల్లర్ మధ్యలో రాకుండా సైడ్ కట్టించారు. సో ఇక్కడ కార్ పార్కింగ్ అనేది చాలా బాగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదొకటి చాలా బాగుందన్నమాట. సో పైన వచ్చేసి పిఓపి చూడండి, చాలా బాగా చేయించారు. అండ్ సూపర్గా ఉందండి పిఓపి. ఎందుకంటే లైట్స్ చూడండి, ఎల్ఈడి లైట్స్ ఎంత బాగా డిజైన్ చేశారో. అండ్ అలారం కూడా ఉంది, హౌస్ అలారము. సో ముందర వచ్చేసి మనకు బాత్రూమ్ ఇచ్చారండి, కామన్ బాత్రూమ్ బయట. ఇది వచ్చేసి ఇండియన్ టైపు బాత్రూమ్ అనమాట, ఇండియన్ స్టైలు. సో బయట వచ్చేసి స్టెప్స్ ఈ విధంగా ఉన్నాయి పైకి ఇంటి ముందర. ఇంకా వాల్ కూడా చాలా హైట్లో కట్టడం జరిగింది. సో కాంపౌండ్ వాల్ ఇక్కడ కూడా 2.5 ఫీట్ ఖాళీ ప్లేస్ వదిలేరు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి, బట్టలు ఉతుకునేదానికి. అండ్ హౌస్ వెనక వైపు చూపిస్తాను చూడండి. సో 1.5 ఫీట్ ఖాళీ ప్లేస్ వదిలేడు సో ఇంటికి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గౌతమ్ విల్లాస్ వస్తుందండి, చాలా ఫుల్ డెవలప్డ్ ఏరియా, మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చూడటం వెంటిలేషన్ ఇచ్చారు, బోర్కు సంబంధించిన మోటారు అండ్ ఎలక్ట్రిసిటీ మీటర్ అనమాట. వాల్ టైల్స్ చూడండి ఎలా ఇచ్చారో, చాలా బాగా ఇచ్చారండి. అండ్ ఇందులో వచ్చేసి 2 డోర్స్ ఉన్నాయి, ఒకటి గ్రిల్ డోరు, ఇంకోటి వుడ్ డోర్ అనమాట, టేక్ వుడ్ డోరు, ఒరిజినల్ డోర్ అనమాట. చాలా క్వాలిటీతో కట్టడం అయితే జరిగింది. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారండి. ఇక్కడ చూడండి వెంటిలేషన్ సంబంధించి ఎలా ఉందో, మెస్ డోర్ ఇచ్చారు అండ్ గ్లాస్ డోర్ ఇచ్చారు. అండ్ ఒక దోమ కూడా లోపల రాదు. అండ్ వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా కిటికీలు ఇవ్వడం జరిగింది, డోర్ పక్కన మంచి గాలి వెలుతురు వస్తాయండి. డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి, ఫుల్ క్వాలిటీతో ఇచ్చారు. లాక్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. అండ్ పిఓపి అండ్ వుడ్ వర్క్ అయితే సూపర్గా చేయించారండి. పిఓపి డిజైన్ చూడండి ఒకసారి. సో స్పెషల్గా చేయించారు బెంగళూరు వాళ్ళతో, చాలా అంటే చాలా బాగా చేయించారండి. అండ్ వుడ్ వర్క్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతంగా ఉందండి. అసలుకు టీవీ యూనిట్ ఏరియా చూడండి ఎంత బాగుందో, ఫుల్ క్వాలిటీతో హెవీ క్వాలిటీతో చేయించారండి చూడండి. సో వుడ్ కూడా చాలా అంటే చాలా క్వాలిటీ ఉందండి. ఆ డిజైన్ అయితే సూపర్గా అదిరిపోయిందండి. సో చాలా అంటే చాలా పెద్ద బాగుందండి. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా స్మూత్గా ఉన్నాయి, సౌండ్ కూడా రావట్లేదు. సో చాలా డిజైన్తో ఇచ్చారండి. అండ్ వాళ్ళకి కలర్స్ కూడా చాలా బాగా చేయించారండి. అండ్ ఎల్ఈడి లైట్లు కానీ పిఓపికి సంబంధించిన డిజైన్ కానీ చాలా బాగా చేయించారు. అండ్ ఇక్కడ చూడండి స్పెషల్గా డిజైన్ చేయించారు. సో కిచెన్ పక్కన సో ఎంత బాగుంది కదా అసలు. సో ఇవన్నీ బెంగళూరుకి తెప్పించారు, అన్నీ ఇంపోర్టెడ్ అండి. చాలా క్వాలిటీగా కట్టారు, వుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగా చేశారు. సో ఇప్పుడు మనము పూజ రూమ్ చూద్దాము. పూజ రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో లోపల కూడా లైట్లు వేసాము చూడండి, ఎంత బాగా ఇచ్చారు అసలు. ఎల్ఈడి డిజైన్ అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది. పూజ గది కూడా చాలా స్ట్రాంగ్గా కట్టారు, దేవుడి నిలయం కదా, ఎందుకంటే క్వాలిటీ చూడొచ్చు అండ్ డిజైన్ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా ఉంటుంది. మొత్తం వుడ్తో చేయించారు, చాలా బాగుందండి. కిచెన్లో కూడా పిఓపి చేయించారండి. అండ్ చూడండి ఎంత బాగుందో కిచెన్లో కూడా అసలు. సో పిఓపికి చాలా బాగుంది కిచెన్లో. అండ్ సింక్ ఉంది, ఇక్కడ వాటర్ వస్తున్నాయి చూడండి. సో సూపర్గా ఉంది. అండ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందండి కిచెన్ ఏరియా కూడా. ఈ కబోర్డ్ చూడొచ్చు, ఇక్కడ గ్లాస్తో ఇచ్చారు, వుడ్తో ఇచ్చారు. సో పైన వుడ్తో చేయించారండి కబోర్డ్స్ అన్నీ కూడా. స్టోరేజ్ ఏరియా కూడా చాలా ఇచ్చారండి కిచెన్కి సంబంధించి. సో చాలా క్వాలిటీతో కట్టారండి. ఇక్కడ చూడండి రోల్ కూడా ఇవ్వడం జరిగింది, మన పాతకాల పద్ధతిలో చట్నీ అందు నూరుకునేకి. సో రోల్ కూడా ఇచ్చారు, ఇది కూడా మిస్ చేయలేదు. ఫ్లోరింగ్ అంతా ఇక్కడ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అయితే టైల్స్ ఇచ్చారండి. హైలైట్ హాల్ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం మీకు, చాలా అంటే చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం ఇక్కడ సింక్ చూద్దాము. హ్యాండ్ వాష్ ఏరియా చూడండి ఎంత బాగా ఇచ్చారో, గోల్డెన్ డిజైన్ సూపర్గా ఉంది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుందండి. ఇందులో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా. సో ఈ డోర్ క్వాలిటీ చూడండి, బెడ్రూమ్ సంబంధించి చాలా క్వాలిటీగా ఉంది. వాల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. పైన పిఓపి డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారో, సూపర్గా ఇచ్చారండి. ఎల్ఈడి లైట్స్ కూడా చాలా బాగా డిజైన్ చేయించారు, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇందులో మీకు స్పెషల్ ఏంటంటే మంచం ఫ్రీగా ఇస్తారు. సో ఈ కాట్ బెడ్ చూడండి ఎంత బాగుందో,
సో ఇదంతా మీకు ఫ్రీ అనమాట, ఎలాంటి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ మంచం అయితే ఫ్రీ. ఇట్లా 2 బెడ్రూమ్స్కి 2 మంచాలు అయితే ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మీరు ఎంత క్వాలిటీతో కట్టారో. మొత్తం కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, ఎలాంటి సౌండ్ రాలేదు. సో వుడ్ వర్క్ అయితే అద్దిరిపోయింది అనమాట. దీని క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి. సో చాలా ప్రీమియం క్వాలిటీకి ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు బీరువా పెట్టుకోవచ్చు. సో ఇది బీరువా ఏరియా అండి. సో ఇక్కడ బీరువా పెట్టుకోవచ్చు, మనం ఈజీగా బీరువా అయితే పడుతుందన్నమాట. సో బయటికి కూడా కనపరాదు బీరువా ఉందని చెప్పేసి ఎంత బాగా ఇచ్చారు. పైన కూడా మీరు స్టోరేజ్ ఏరియా ఇవ్వడం జరిగింది. బెడ్ అయితే చాలా బాగుందబ్బా స్పెషల్గా అసలు. అండ్ దీనికి ఛార్జింగ్ పాయింట్, కనెక్షన్, మొత్తం లైట్ స్విచ్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, చూడొచ్చు మీరు ఎంత బాగా ఇచ్చారు. అండ్ కింద కూడా కవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ టేబుల్ హైలైట్. ఇంకా బాత్రూమ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇందులో కూడా టైల్స్ డిజైన్ చూడొచ్చు మీరు, ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా ఇది వెస్టర్న్ టైప్ టాయిలెట్, చాలా బాగా ఇచ్చారు. అండ్ షవర్ కూడా ఉంది స్నానం చేసేందుకు. అండ్ ఇక్కడ క్వాలిటీతో కట్టిన మెటీరియల్స్ చూడొచ్చు ఎంత బాగున్నాయో. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. నెక్స్ట్ మనము సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. సో ఇది చూడొచ్చు, ఇందులో కూడా సూపర్గా ఉంది. ఇందులో కూడా ఎల్ఈడి లైట్లు అండ్ పిఓపి ఇవ్వడం జరిగింది. వాల్ డిజైన్ చూడొచ్చు మీరు ఎంత బాగా ఇచ్చారు. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. హైలైట్ ఏంటంటే 2 బెడ్రూమ్స్కి 2 డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ కానీ. ఇందులో కూడా మీకు బెడ్ ఫ్రీ అండి. సో దీని కలర్ చేంజ్ అయితే ఉంది. సో దీనికి కూడా స్విచ్ బోర్డ్స్ అండ్ లైట్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మంచం అయితే మీకు ఫ్రీగా వస్తుంది, సూపర్ అండి. ఇందులో మీకు అటాచ్ బాత్రూమ్ ఉంది. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ బయట ఒక బాత్రూమ్ అయితే ఉంది. ఇందులో కూడా షవర్ ఇచ్చారు. అండ్ మొత్తం టైల్స్ డిజైన్ చూడొచ్చు మీరు. అండ్ ఇది కూడా వెస్టర్న్ టైప్ టాయిలెట్. అండ్ వెంటిలేషన్ కూడా ఉంది చాలా బాగా. అండ్ బాత్రూమ్ మెటీరియల్స్ కూడా చాలా క్వాలిటీగా వాడారండి, బ్రాండ్ ఇవన్నీ కూడా. సో బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఒకసారి బెడ్రూమ్ అంబియన్స్ చూడండి ఎంత బాగుంది అసలుకు. సో ఇక్కడ కూడా వెంటిలేషన్ బాగుంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. బెడ్రూమ్ డిజైన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. మెస్ డోర్ ఉంది అండ్ గ్లాస్ డోర్ ఉంది. ఏసీకి సంబంధించిన కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ హోలు నైట్ ఎల్ఈడి ల్యాంప్స్ చాలా బాగున్నాయండి. సో హౌస్ మొత్తం ఈ విధంగా ఉంటుంది లోపలైతే. అండ్ బయట చూపిస్తాను చూడండి. పైకి అయితే స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు పైకి వెళ్దాం కదండి, పైన ఇలా చూపిస్తాను. చాలామంది అడుగుతారు అన్న హౌస్ పైకి ఎక్కి చూపించామని చెప్పేసి. సో స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయి, గ్రిల్ కూడా చాలా క్వాలిటీతో ఇచ్చారండి. అండ్ మనం పైకి అయితే వచ్చేసాము. పైన చూడొచ్చు మీరు, నార్త్ ఫేస్ హౌస్ కాబట్టి సో ఈ విధంగా ఉంటుంది మొత్తము ఇంటి ముందర. సో రోడ్ అయితే 30 ఫీట్ రోడ్ అండి, చాలా విశాలమైన రోడ్డు. చాలా బాగుంటుంది, మంచి డెవలప్డ్ ఏరియా అండి. చుట్టుపక్కల మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. సో మీకు వాల్ కూడా ఇవ్వడం జరిగింది, కాంపౌండ్ వాల్ ఇంటికి మధ్యలో. సో ఇక్కడ వేసుకోవడానికి కడ్డీ అయితే ఇవ్వడం జరిగింది. సో పైన కూడా మీకు బాత్రూమ్ లాగా ఇచ్చారు, అంటే వాష్ ఏరియా అండి. ఇక్కడ చూడండి రూమ్ కూడా ఇచ్చారు. సో కుళాయి కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పైన అయితే వాటర్ ట్యాంక్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ మీకు గౌతమ్ విలాస్ వస్తాయండి. చుట్టుపక్కల మొత్తం చూడండి హౌసెస్ ఎంత బాగున్నాయో, అన్ని మంచి మంచి డూప్లెక్స్ హౌసెస్ బాగున్నాయండి. సో పైన అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఒక ఇల్లు కట్టుకోవచ్చు, 2 ఇల్లు కట్టుకోవచ్చు ఈజీగా. చుట్టుపక్కల మంచి మంచి హౌసెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి. చెప్పడం మర్చిపోయాను, మీకు ప్రైస్ అయితే 68 లక్షలు చెప్పారు. సో 2.62 సెంట్స్. సో కొలతలు వచ్చేసి 2252, 2.62 సెంట్లలో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరైనా ఒకసారి అనంతపురంలో ఉంటే ఒకసారి ఈ హౌస్ అయితే విజిట్ చేయండి. సో మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో చాలా బాగుందండి హౌస్. మనకు వుడ్ వర్క్ ఉంది, పిఓపి ఉంది, కార్ పార్కింగ్, బోరు, సొంత సంపు కూడా ఉందండి. అండ్ సూపర్గా ఉంది. ముందర విశాలమైన 30 ఫీట్ రోడ్ ఉందండి. సో ఇంతకంటే ఇంకేం కావాలి. హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఇంటీరియర్ కానీ డిజైన్ కానీ చాలా బాగా చేశారు. అంతా కూడా అప్గ్రేడ్ మోడల్ బెంగళూరు వాళ్ళతో చేయించారు. సో మీకు చాలా అంటే చాలా బాగుంది. మరి ప్రైస్ కూడా 68 లక్షలు మాత్రమే. సో ఈ వీడియో ఇంతతో సమాప్తం. సో హౌస్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేయండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను నేను మీ ఇమాం బాషా. బాయ్.